వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సువర్ణని. ఈరోజు ఒక వీడియోతో నేను ముందుకు వచ్చాను. వర్షాకాలం వచ్చిందంటే వర్షాలు పడతాయి. వర్షంలోని మనం ఆడుకోవాలనిపిస్తుంది, పాటలు పాడాలనిపిస్తుంది, డాన్స్ చేయాలనిపిస్తుంది. అలానే ఇంట్లోని వేడివేడిగా ఏవైనా స్నాక్స్ తయారు చేసుకోవాలంటే చిటికన ఎలా తయారు చేసుకోవాలి, ఇంట్లో వేడివేడిగా ఏం తినాలి, బయట చల్లగా ఆట ఆడుకొని పాట పాడుకొని వేడివేడిగా తినాలంటే ఏంటి అనే స్నాక్స్ చూపిద్దాం పదండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ స్టార్ట్ అయినాక ఇంకా మనం స్నాక్స్ అంటే పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు అన్నమాట. స్నాక్స్ ఈ విధంగా మన స్నాక్స్ మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవాలంటే ఏమేం కావాలి అవన్నీ మనం వీడియోలో చేసి చూపిస్తాను. ఈ విధంగా చేసుకుంటే పిల్లలు పెద్దలు అందరూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి కావాల్సినవి పదార్థాలు ఏమిటి, ఇంట్లోనే ఉన్న వాటితోనే మనం చేసుకోవచ్చు. బయటకు వెళ్ళి ఫాస్ట్ ఫుడ్ తినేదానికంటే మన ఇంట్లో తయారు చేసుకునేవి ఇలా ఉంటుంది. ఫస్ట్ అయితే పల్లీలు పుట్నాలు వేయించుకున్నాను. అవి పొట్టు తీసేసి నీట్గా ఒక బౌన్లో పోసుకున్నాను. ఒక పక్క పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు రెండు బౌన్లో పోసుకున్నాక తగినంత సాల్ట్ 1 టైం వేస్తాను. ఏదైనా సరే బరాబర్ వస్తుంది. కారం, పసుపు లైట్గా వేసి ఇప్పుడు ఈ 3 మిక్స్ అయ్యి వాటి పుట్నాలకి పల్లీలకి పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఈ 4 మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకొని 4 కలుపుకోవాలన్నమాట. మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్నాక ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కలిసి అందులో వేసుకొని మళ్ళీ ఈ 6 పదార్థాలు కలిసేటట్టుగా కలుపుకోవాలన్నమాట. బాగా మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా చేతితో కలుపుకొని మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్నాక మళ్ళీ ఒక స్పూన్ అయితే ఆయిల్ వేయాలి. ఎందుకంటే మళ్ళీ కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిగడ్డ, పుట్నాలు, పల్లీలు, ఉప్పు, కారం, పసుపు అన్నీ పట్టాలి కదా. కారంలో 2 రకాలు వేసి ఏంటిది పచ్చికారం, ఒట్టి కారం 2 వేసి ఆ 2 రకాల కారం తగిలితే అదొక టేస్ట్ ఉంటుంది. లాస్ట్కి ఒక నిమ్మకాయ పిండుకోవాలి. ఒక్క కాయ మొత్తం పడుతుంది. ఎందుకంటే ఉప్పు కారం ఉంది కనుక, ఉల్లిపాయ ఉంది, పచ్చివి కొత్తిమీర, కరివేపాకు ఉంది కనుక ఒక్క ఉల్లిగడ్డ ఖచ్చితంగా పడుతుంది. ఒక నిమ్మకాయ పడుతుంది. ఎందుకంటే పుట్నాలు పల్లీలు గట్టిగా ఉంటాయి, ఉల్లిగడ్డ కొత్తిమీర పుదీనా మెత్తగా ఉంటుంది. వీటికి కాంబినేషన్ నిమ్మకాయ అన్నమాట. ఈ విధంగా తయారు చేసుకొని తింటే పిల్లలు పెద్దలు అందరూ తింటారు. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.